For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నవముఖి రుద్రాక్ష. మరి నేను హిమాలయ అరణ్యాలు, నేపాల్ ఫోక్రా, డింగ్లా, జన్ని, శివపురి అరణ్యాలు, భోజ్పూర్ అరణ్యాలు, తాతోపాని, బీసాపాని, గోదావరి, నాగార్జున అరణ్యాలు మా గురువుగారు వెళ్తుంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉండేవాళ్ళం. కాబట్టి దీంట్లో మనకి ఈ నవముఖి అనేటటువంటి ఒక రుద్రాక్షను మనం ఈజీగా మా గురుదేవులు చూస్తూ ఉండేవారు. దీంట్లో ఏముంటుందండి అంటే 9 ధారలు కలిగినటువంటి రుద్రాక్ష పూసది. అది ఏమిట్రా అంటే ఇది కేతు స్వరూపం, ఇది భైరవ స్వరూపం అంటాం దీన్ని సాక్షాత్తు దుర్గాదేవికి ప్రతీక. అందువలన ఎవరైతే ఈ యొక్క రుద్రాక్షని మనం మెడలో ధరించుకుంటామో వాళ్ళకి శత్రు పీడ అనేటటువంటిది పోతుంది. తర్వాత ఎవరికైతే ఎనర్జీగా శక్తి లేదో, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నారు. కాబట్టి ఈ యొక్క మనకి ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించుకోవడం, తర్వాత ఈ రుద్రాక్ష మాలను కనుక వేసుకున్నట్లయితే ఎంత శక్తి వస్తుందంటే ఈ సమస్త కష్టాల నుంచి మీకు తొలగిపోతాయి అన్నమాట. కష్టాలు, శత్రు పీడ మీకు పోతుంది. దీనికి మనం సాక్షాత్తు దుర్గాదేవి యొక్క కృప, భైరవుని యొక్క కృప మనం లభిస్తుంది. ఈ మాలను వేసుకోవడం వల్ల మనకి ఏమిటండి లాభం? ఒక రుద్రాక్ష పోసేసుకుంటే చాలు అనమాట. మరి ఒరిజినల్ కాడతో కూడినటువంటిది, ఆ చెట్టు నుంచి కోసినటువంటి కాడతో కూడినటువంటిది మనం ఇవ్వడం జరుగుతుంది, లభ్యమవుతాయి. దీంట్లో మనం ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క రుద్రాక్షను మనము పూజా గదిలో పెట్టి మనం పూజ చేసుకోవచ్చు, లేదా మనం దాన్ని చక్కగా మెడలో ధరించవచ్చు. దీన్ని ధరించడం వల్ల శత్రు పీడ పోతుంది, మీకు రోగాల బాధ పోతుంది. కేతువు ఆత్మకారకుడైనటువంటి కేతు గ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. భూత ప్రేత పిశాచ బాధలు మనకు పట్టుకొని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బాధల నుంచి మీకు తొందరగా తొలగించబడి ముందుకు దూసుకు వెళ్ళిపోతారు ప్రతి పనిలో కూడా. అలాగే ఫారెన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళిపోతారు. మరి ఈ యొక్క ఫారెన్ రిలేషన్స్లో మీకు లాభాలు కలుగుతాయి. మరి ఏమండి, మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది వేసుకోవడం వల్ల మనకేమైనా సరే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు ఏమన్నా ఉంటాయండి అంటే ఏ విధమైనటువంటి నియమాలు ఉండవు. మీకు యథాతథంగా ఏమంటే బ్రహ్మచర్యం దీక్ష పాటించాలండి అని అంటారు. ఏ బ్రహ్మచర్య దీక్ష పాటించాల్సినటువంటి అవసరం మీకు లేదు. చక్కగా ఎప్పుడు ఉండేలాగా అలాగే ఉండండి. మందు కొట్టేవాళ్ళు మందు కొట్టుకోండి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేటటువంటి వాళ్ళు అలాగే తినండి. దీనికోసం ప్రత్యేకంగా బ్రహ్మచర్యం మేము పాటించలేము అనేటటువంటి వాళ్ళంతా కూడా మామూలుగానే మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. కానీ ఈ యొక్క రుద్రాక్షను ధరించండి. ఇది ధరించడం వల్ల మీ యొక్క సమస్త కష్టాలు తొలగిపోతాయి. మీకు శక్తి అనేటటువంటిది వస్తుంది. మాయామోహన శక్తి, అవతలవాడు మిమ్మల్ని మాయ చేస్తుంటే మీకు ఇది కూడా తొలగిపోయి మీరు బ్రహ్మాండమైనటువంటి లాభాల బాటలోకి వెళ్ళిపోతారు. శుభమస్తు.